చూడండి గైస్, మటన్ తెచ్చాను. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు చిన్న ప్రాంక్ చేస్తున్నా. సో ఇప్పుడే నేను ఒక ½ కిలో మటన్ తీసుకుని వచ్చాను. బట్ మా మిస్సెస్కి అడవి మాంసం అని చెప్పేసి జస్ట్ అట్లా జలకి ఇచ్చేద్దాం, చూద్దాం ఎట్లా వస్తుంది వీడియో. చిన్న ప్రాంక్, నాకు తెలిసి మంచిగా వస్తుంది అనుకుంటున్నా, చూద్దాం. ఓకేనా? నేను చిన్న వ్లాగ్ చేస్తాను అని చెప్పేసి చెప్తాను ఆమెకి డైరెక్ట్. ఓకేనా? చూద్దాం ఎట్లా ఆమె రియాక్షన్. ఫ్రెండ్స్, సో ఇప్పుడే జస్ట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నా, చూద్దాం ఆమె రియాక్షన్ ఎట్లా ఉంటుంది. బుజ్జి, ప్రసన్న రా, చిన్న వ్లాగ్ చేస్తున్నారా? ప్రసన్న, బుజ్జి చిన్న వ్లాగ్ చేస్తున్నారా? దా, చిన్న వ్లాగ్ చేస్తున్నా నేను. ఓయ్, ఇంతో పాటు మీట్ తెచ్చిన మాంసం. అయ్యో, గంటలు గంటలు షేవింగ్ చేసుకున్నా అంత మొత్తం అట్లా గడ్డం. అయ్యో, ఇది నేను చిన్న లాగ్ చేస్తున్నా. బట్ ఇది మాంసం తెచ్చేకి వచ్చిన, మాంసం తెచ్చేకి వచ్చిన. రా రా, అదే ట్రైపోడ్ ఆడని తీసుకురా, స్టాండ్ తీసుకురా, చిన్న లాగ్ చేద్దాం. నువ్వు అసలు అర్థం కాలే. షేవింగ్ చేయించుకుంటాను పోయినా, కటింగ్ చేయించుకున్నాను, షేవింగ్ కటింగ్ అన్ని అట్లా మావాడు అడవి మాంసం ఇస్తాను అంటే పోతుంది. బాగుంది కూర, బాగుంటుంది. అడవి మాంసం ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం అడవి మాంసం సార్? అడవి మాంసం వచ్చి అదే అడవి అంటే యాజంతులు, ఫారెస్ట్ మీట్. ఇప్పుడు ఏం లేదా? దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఫారెస్ట్ మీట్. పెళ్ళికి ముందు మటన్ తినే లేదు, ఇప్పుడు తింటుంది. పెళ్లి తర్వాత నేను నేర్పించా, నేర్చుకున్నాను. చూడు ఎట్లా అడవి మటన్ ఉన్నట్లు ఉందప్పా. చూడు నీట్ గా ఎట్లుంది. అట్లే గిన్నె తీసుకురా, గిన్నె తీసుకురా, బౌల్ తీసుకురా. మటన్ ఉన్నట్లు ఉంది అంతే అడవి. रुको, सब्र करो, रुको जरा. ఆయన ఇంటి వెనక ఏమడి ఫారెస్ట్ మీట్. అడవి మాంసం అప్పుడు తినలేదా? అంటే అడవిలో పెంచుతారా ఇట్లా గొర్రెల్ని, పొట్టేల్ని? అన్నిటిని పెంచుతారు, అన్నిటిని పెంచేసి దాన్ని బాగా మేపుతారు. బాగుంటది. ఎంత అనుకుంటే అర్ధ కిలో 900. నాకు పోయేకి మన పెట్రోల్ 150, పోయేకి 40 కిలోమీటర్, వచ్చేకి 40 కిలోమీటర్. 1000 రూపాయలు. ఏం అవసరం, అదే మటన్ మనకి ఏటో దొరుకుతుంది కదా. అడిగితే ఈ ఏరియాలో ఎంత మటన్? అయితే ఈ ఏరియా 960 అంట, 960. అంతే 960. ఇది బాగుంటది రుచి అడవిది. అంటే అడవి అంటే అది పెద్ద పెద్ద మీకు ఇట్లా కడిపిస్తారు చూడు, అంత పెద్ద అసలు ఎట్లయితే కాదు. ఇది కూర చాలా డిఫరెంట్ చేయాలంట. ప్రశ్న అడవిది కదా. నువ్వు నార్మల్ అయితే 10 విజిల్ పెడతావు చెప్పు మటన్ కి? మటన్ కి అయితే నేను 10 విజిల్స్ పెడతావు కదా, ఇంకొక 25-30 పెట్టాలంట. అంటే అంత బలిసిపోయింది. బలిసింది నా చూడు ఎట్లుంది, చూడు ఎట్లుంది ఇది. ఎట్లుంది? మేకపోతున్నా, గొర్రెపోతున్నా, పొట్టేలా? వాళ్ళ ముత్తాత ఫుల్ బలము అట్లా. టేస్ట్ అట్లే ఘోరంగా ఉంటుంది. అట్లే నువ్వు అంటే కదా 1000 రూపాయలు ఎందుకు పోవంటావు కదా. నువ్వు ప్రతి వారం నువ్వే అలారం పెట్టి నన్ను చెప్తావు, బాబా తీసుకో, ప్రతి వారం బాబా అంటావు. యాడ దొరికింది? వాళ్ళకన్నా చెప్పు, వాళ్ళకన్నా చెప్పు జనాలకి. అంటే వాళ్ళ తింటారు అట్లాంటి వల్ల. అంటే మనుషులు తినేవి కాదా అవి? మనుషులు తింటారు అంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ అట్లా తింటారు. ఏ మాంసం చెప్పు, ఏ మాంసం? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఏం నవ్వుకుని చాలా వాళ్ళు చూపిస్తారు, జల్దీ వచ్చాలి. అది మంచి
మంచి అడవి మాంసం ప్రసన్న బాగా మంచి మసాలా గిసాలు పడితే దానికి బాగుంటుంది టేస్ట్. తెలిసి ఎట్లా చేయాలి ఏమంటే ఆ యొక్క 25 విజిల్లోనో 30 విజిల్లోనో పెట్టాలని నాకు చెప్పాల్సిన ఆ బుజ్జి అది 25-30 విజిల్ పెట్టాలంటుంది అప్పుడు నాకు అర్థం కాదు. నాకు అర్థం కలండి. నాకు అర్థం కాలేదు సార్. అది ఒక గిన్నె తీసుకురావు చెప్తా మళ్ళీ వచ్చుకుని ఆ గిన్నె తీసుకురా తెచ్చినా కదా చూద్దాం సబ్స్క్రైబర్ చూపిద్దాం వాళ్ళకి మన ఆడియన్స్ చూపిద్దాం. అద్దకి 900 పెద్ద కూర అది మంచి అడవి మాంసం వచ్చి ఏమడి అడవి మాంసం అంటున్నావు ఏం సని కేసులు లోపలికి వేస్తాను నేను. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన అదేనే అడవి సింపంది అంటారు సింపంది పంది పంది కూర అడవి పంది 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 కూర అడవి పంది నిజం చెప్పు. అడవి పంది అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అది నాకు 25-30 మూజులు ఎందుకు పెట్టమంటారు ఏముదే అడవి పంది కూర తెచ్చినావు ఇంట్లోకి. దాని బలం ఏంది ప్రోటీన్ నాకు అదే తెలుసా ఆయన నాకు నేను ఫోన్ లో చెప్తుంటే నాకు అట్లే ఎప్పుడో పొద్దున థ్యాంక్ యూ అనుకుంటున్నా తెలుసా. ఫస్ట్ నువ్వు బయటికి వా. ఏ చెయ్యి వండు తిక్కని అనుకుంటున్నా తెలుసా. ఫస్ట్ నువ్వు బయటికి వా. ఏ చెయ్యి వండు తిక్కని తెచ్చినావన్నీ ఎవరు తింటారు అడవి పంది కూర? నువ్వు తిను. ఒక్కసారి టేస్ట్ చూస్తే నువ్వు ప్రతి రోజు నాకు ఇంకా సోమవారం శనివారం తప్ప ప్రతిరోజు కావాలంటావు నువ్వు. వీడియో ఇట్లా చేస్తే జనాలు పంది కూరని వీళ్ళే మనుషులు వీళ్ళు జనాల అడవి మనుషులే అనుకుంటారు. పంది దానివల్ల ప్రోటీన్ తెలుసా చూడండి ఫ్రెండ్స్, ఇది దానివల్ల ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చెప్పండి. వాళ్ళ కింద కమెంట్ లో పెట్టారు చూడ. దాంట్లో కూర్చో కూర్చో ఎక్కడికి పోతున్నావు కూర్చో నువ్వు ఫస్ట్ బయట కూర్చోబట్టు అసలు. ఆహా నాకు ఎప్పుడెప్పుడు తినాలన్నబ్బా అసలు అట్లా మామూలు మ్యాచ్ అట్లా ఎట్టుంది తెచ్చుకుంటారు పంది కూర. నీకు బుద్ధులే ఏం నాకు అర్థం కాదు. పంది కూర ఎప్పుడు తిన్నాము? ఆయన ప్రోటీన్ చెప్పేసి నువ్వు తిన్నావా? ఏం తీసుకురామంటే ఏం తీసుకొచ్చినావు? గంటలు గంటలు పోతుంది మళ్ళా నువ్వు. ఏమో చూద్దాం ప్రశ్న టేస్ట్ ప్రోటీన్ చాలా ఉంటాయంట. ఐక్యూ పవర్ పెరుగుతుందంట. ఓకేనా? పందికి ఐక్యూ పవర్ ఉంటుంది. అట్లయితే ఆయన చెప్పినట్టు ప్రశ్న నడాల నొప్పులు కాళ్ళ నొప్పులు అట్లా ఎవరో ముసలు కట్టినట్టు దీనివల్ల ఫ్యాట్ పెరుగుతుంది తెలుసా. ఫ్యాట్ 10 గంటల కొవ్వు కూడా పెరుగుతుంది. రావు గారు సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. తెప్పించిన తగ్గుతుందంట. పందికోవ తెప్పించినాడు. పందికోవ పందికోవ చూడొచ్చు కళ్ళు. ఆహా ఇట్లా పచ్చిగా కొరకదేమో అనిపిస్తుంది నాకైతేమో. ఎవరు బాబా ఫస్ట్ బయటికి నువ్వు చూడే ఎంతమంది మాంసం చూడేది. నువ్వు ఫస్ట్ ఇంట్లోకి ఎందుకు చేసేసామని అదే నాకు అసలు ఇంట్రెస్టే పోయినది. ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోతని కూడా తినబుద్ధి కాదు నాకు. కాదు ప్రశ్న దానివల్ల ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి తెలుసా. దానికి ఉన్న పార్ట్ అన్నీ ఎక్కువ సబ్స్క్రైబ్ చేద్దామని. నాకేం నన్ను చూద్దాం. పంది లివర్ పట్టు చూస్తాం ఎట్లుందో. సేమ్ పంది ఎట్లుంటామో అట్లా ఉంటాం బాగా దిట్టంగా. మటన్ వద్దు నేను తిన్నాను అనేవాడు ఈరోజు
నువ్వే పోయి తీసుకొని వచ్చినావు అది సో ఎట్లా ముట్టుకోబుద్ది అవుతుంది నీకు కానట్టు అసలు నాకైతే అది చేదు అనిపించింది అట్లేనా నువ్వు మనిషి కాసామో చూడు పట్టుకుంటా చెప్పు నేను టచ్ కూడా చేయను దాన్ని తింటా పట్టు నువ్వు కూడా తింటా పట్టు ఆ స్మెల్ కి టేస్ట్ కి నువ్వే తింటా పట్టు చెప్పు నిజం చెప్పు చాప్స్ ఇలాగా ముట్టుకోనంటే ఓవర్ యాక్షన్ చేయదు మటనే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అడవి చెప్పేసిన అడవి మాంసం ఇట్లా చిన్న చిన్న చాప్స్ చిన్న గొర్రెనా మేకపోతమ్మా మేకపోతు నువ్వేమంటావు చూద్దామని చెప్పి అట్లాంటి ఎవరైనా తింటారా పంది తింటారా మనుషులు తింటారా తినే వాళ్ళు ఎందుకు లేరప్ప వచ్చే పని ఉన్నారు పెడతారు పెళ్లి ముందు తింటుంటారా చాలా మంది తింటారు అంటారు నేను చెప్పలేదు అవసరం కదా ఉంది కదా మీ ఇంటికాడ అమ్ముతాంట మళ్ళీ ఎన్నిసార్లు కొనుక్కొని తిన్నావు ఆడు చూసిండేదే ఆ సొందులోకి వస్తారని తెచ్చుకొని ఎంత సుందర వెళ్ళిపోతుంటారు తెలుసా ఆ గల్లీలో కాకుండా వెనక గల్లీలో మనం ఎక్కుకుంటాము అయినా ఇప్పుడు నువ్వు ఆ మాట చెప్పినాక నాకు అసలు ఇది కూడా కాదు అదే ఫీలింగ్ వస్తుంది తినే దాంట్లో నేను చేయద్దు నేను వెంకటేశ్వర మొత్తం తెలుసా ఎట్లా తెస్తా అనుకున్నావు మినిమం కామన్ సెన్స్ అది చేయకూడదు నువ్వే చెయ్యప్ప ఈరోజు నువ్వే చెయ్యి నేనే చేయాలా సరే ఫ్రెండ్స్ మా మిస్సెస్ కోసం నేనే ఈరోజు మటన్ కర్రీ వండుతున్నా చూడండి చాప్స్ చూడండి ఫ్రెండ్స్ పర్వాలేదు నిజంగానే పిగ్ మాంసం అనుకుంటారు మటన్ మాంసం ఇది ఎట్లా అనుకుంటారులే నువ్వు ఇదే మాటగా అనంతది చాప్స్ చూడండి చాప్స్ మటన్ లివర్ చూడండి మెత్తన మాంసం సో చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా మిస్సెస్ అడుగుతుంది ఫస్ట్ టైం సో నేను ట్రై చేస్తా బాయ్ బ్యూటిఫుల్ సోల్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్